నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నీ సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటుదును. దేవుని సహాయం అంత గొప్పది. మనుషుల సహాయం కోసం ఇంతవరకు ప్రాకులాడేవేమో, అటు ఇటు పరిగెత్తి అలిసిపోయావేమో, నిరాశపడ్డావేమో, నిస్పృహలోనికి వెళ్ళిపోయావేమో. కానీ దేవుని సహాయాన్ని కోరుకున్నావా ఎప్పుడైనా? ప్రభువా నీవు మాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసావా? మీ కుటుంబం అంతా కూడా ఒక క్లిష్టమైన సమస్యలో మీరుంటే ఈరోజు మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా మా సహాయకర్త నీవే అని ప్రార్థన చేయండి. దేవుడు తన సహాయాన్ని మీకు పంపించే దేవుడు. ఆయన ఎలా పంపిస్తారు అనేది దేవుని చిత్తం, ఆయన ఉద్దేశం. అయితే ప్రార్థన చేయడం మన వంతు, సహాయం చేయడం ఆయన బాధ్యత. దేవుడు మనకు సహాయకుడని ఎన్నో మాటలు ఇటు పాత నిబంధనలోనూ అటు క్రొత్త నిబంధనలోనూ దేవుని మనకు సహాయకుడనే మాటలు చాలాసార్లు మనం చూస్తున్నాం. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. ఎబినెజర్ అనే మాట అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేస్తుంటాం. ఎజర్ అనే మాటకు సహాయము అనర్థం. దేవుడే మన సహాయం. మనుషుల సహాయం కోసం ప్రాకులాడి అలసిపోయావేమో, రాజుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి, ఎన్నో నెలల తరబడి చెప్పులరిగేలా తిరిగి ఇబ్బంది పడ్డావేమో. ఈరోజు ఒకసారి ప్రభు దగ్గరికి రా, ప్రభు నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడని. ఎంతోమందికి సహాయం చేసిన దేవుడు ఆయన. దావీదు జీవితాన్నే పరిశీలన చేస్తే దావీదు సైన్యమును జయించాడని బైబిల్లో మనం చూస్తాం. ఎన్నో అనుభవాలు తన జీవితంలో ఉన్నాయి. వాస్తవానికి 18వ కీర్తన సౌలు చేతిలోంచి విడుదల పొందినప్పుడు దావీదు గారు రాసిన కీర్తన ఇది. ఒకవేళ ఆ సందర్భాన్నే మనం ఆలోచన చేస్తే సౌలు అనేక మందిని వెంటబెట్టుకుని దావీదును మట్టుబెట్టాలనే ప్రయత్నం చేశాడు. దావీదు ఏమైనా కీడు చేశాడా సౌలుకి అంటే కాదు. ఇంకా చెప్పాలంటే ఎంతో మేలు చేశాడు. గొలియాతు చెలరేగిపోతున్నప్పుడు దావీదు లేకపోయిండుంటే సౌలు మరియు అతని సైన్యం అంతా కూడా గొలియాతుకు మరియు ఫిలిస్తీన్లకు దాసులవ్వాల్సిన పరిస్థితి. కానీ దేవుని పక్షంగా నిలబడి విశ్వాసంతో పోరాడి జీవంగల దేవుని వైపు నిలబడి దావీదు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తే దావీదును అభినందించాల్సింది పోయి, దావీదును హెచ్చించాల్సింది పోయి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. బహుశా నీ జీవితంలో కూడా చాలామంది సౌలు వల్లే విషపు చూపు నిలిపేవారు బయలుదేరారేమో. నీ యొక్క సమృద్ధిని చూసి, నీ యొక్క అభివృద్ధిని చూసి, నీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాలను చూసి చాలామంది ఒకవేళ మత్సరంతో నిండుకుని నిన్ను ఇబ్బందికర పరిస్థితులు నెట్టివేస్తున్నారేమో. దావీదు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ దేవుడు దావీదుకు సహాయం చేయడం వలన అనేక సార్లు సౌలు యొక్క కుట్రల నుంచి, అతని పన్నాగముల నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. నీ దేవుడు నిన్ను తప్పించే దేవుడు. నీ భక్తి నిన్ను తప్పిస్తుంది. నీ విశ్వాసం నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఎంతమంది శత్రువులు నీ చుట్టూ ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.